ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహెబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చాడు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో భగవంతుడికి ప్రాధాన్యత ఇచ్చి అది మాత్రమే సంకల్పము, ఆధ్యాత్మిక సంకల్పము, దానికోసమే తప్పిస్తే మిగతాయన్నీ అవే వచ్చేస్తే అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావన అదే వచ్చింది. నా సేవ చేయని అతని పల్లెలు ఎప్పుడు నిండే ఉంటాయి, అదంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నారే. అప్పటి ప్రస్తావనకి ఈ ప్రస్తావనకి అలా రెండు సరిపోల్చుకుంటే అది నిజమని తెలుస్తుంది అన్నమాట.